జగన్ పాదయాత్రకి రెడీ అయిపోతున్నారు. ఆ పాదయాత్రకు ముందు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? పాదయాత్ర గురించి ప్లేనరీలో ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాత ఏం జరుగుతుందంటే పెద్ద ఎత్తునే కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి టీం దీనికి సంబంధించినటువంటి ఒక స్కెచ్ చేస్తుంటే దానికి గైడెన్స్ ఇస్తూ, ఇంకొకటి తన ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో వైద్యుల సంప్రదింపులతో మొత్తం స్కెచ్ని తయారు చేసుకుంటున్నారనేటువంటి తాజాగా అందుతున్నటువంటి సమాచారం. గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టినటువంటి సందర్భంలో కూడా కొంతమంది వైద్య బృందం ఆయనకి సహకారంగా ఉండేది. ఆయన గతంలో పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో రాజమండ్రి దగ్గర తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు అక్కడ కొన్ని రోజుల పాటు బస్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఆ బృందమే అక్కడికి వెళ్ళి తోడున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రోజుల తరబడి నడిచేటప్పుడు అందులో పెద్ద ఎత్తున వెనకాల కేడర్ ఉన్నప్పుడు తోపులాటలాగా ఉంటుంది. చక్క నడుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మధ్యలో కొంతమందితో మాట్లాడాల్సినటువంటిది ఉంటుంది. తిండి తక్కువగా ఉంటుంది, పని ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి సందర్భంలో కొన్ని ఆహారానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి నడిచేటప్పుడు ఏ విధంగా నిలబడాలి, నడిచిన సమయంలో ఒత్తిడంతా కూడా కాళ్ళ మీద పెట్టాలా, లేకపోతే కనుక మూమెంట్ ఫ్రీగా ఉండాలా, లాంటివన్నీ కూడా కొన్ని సజెషన్స్ని ఫిజియోథెరపిస్టులతో పాటుగా వైద్య విభాగంలో నిపుణులు ఇస్తూ ఉంటారు. దానికి తోడుగా డైట్ నిపుణులు ఆ సమయంలో ఏం తీసుకుంటే సులభంగా డైజెస్ట్ అవుతుంది, సులభంగా నడవడానికి తగినటువంటి తోడు ఉండాలా, ఇంకో పక్కన శరీరంలో బలం కంటిన్యూ అవ్వాలి. యంగే కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు, కానీ అనారోగ్యం పాలు కాకుండా 6 నెలల పాటు ఆగకుండా నడవాలనుకున్నప్పుడు తప్పనిసరి. ఇది తన హెల్త్ పరంగా తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు. ఇక రెండవ పరంగా చూసుకుంటే ఏ రూట్లో వెళ్ళాలా, ఆ వెళ్ళేటువంటి రూట్లో సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఆ సమస్యల దగ్గర అక్కడ కన్సర్న్ విక్టిమ్స్ ఎవరైతే బాధితులు ఉంటారో, రైతులైతే ఆ పంటకు సంబంధించినటువంటి రైతులు అక్కడ ఉండే విధంగా, అదే సమయంలో ఆక్వాకి సంబంధించినటువంటి సమస్య వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడికి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చెప్పేటువంటి విధంగా, ఏ సమస్య ఉంటే ఆయా సమస్యలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి ప్రొజెక్ట్ అయ్యి వాళ్ళు జగన్కి తమ బాధలు చెప్పుకుంటే దాన్ని మైక్లో అనౌన్స్ చేసేందుకు అవసరమైనటువంటిది అక్కడ రోడ్డు మీదనే నుంచుని మాట్లాడాలన్నా, లేకపోతే కనుక ఒక స్టేజ్ లాగా ఏర్పాటు చేసుకుని, అంటే ఒక వెహికల్ పెట్టుకుని ఆ వెహికల్ పైన స్టేజ్ లాగా ఏర్పాటు చేసి దాని మీద అక్కడ, ఎందుకంటే అందరికి కనబడే విధంగా ఉండేలాగా అలా మాట్లాడాలా, లేదంటే ఫ్రంట్ సైడ్ అంతా కూడా గ్యాప్ ఇస్తూ రౌండ్గా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి దాని మీద ఒక కసరత్తు అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనికి డిజైనింగ్ సిస్టమ్, అంటే ఒకటి జగన్కి పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇమేజ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఎట్లాగన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఇంకోటి ప్లానర్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి అది పబ్లిక్లోకి ఇమేజ్ని వెళ్ళే విధంగా ఎలా చేయాలన్నటువంటి దాని మీద, అంటే విజువల్గా అందంగా కనిపించే విధంగా ఎట్లా చేయాలనేటువంటి దాని మీద కూడా కసరత్తు పెద్ద ఎత్తునే జరుగుతుంది. ఇదంతా పూర్తయిన తర్వాత జగన్ మళ్ళీ మిగతా కార్యకలాపాలు ఈలో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో, తర్వాత జిల్లాల నాయకులతో, జిల్లా ఎమ్మెల్యే ఎంపీలతో వీళ్ళందరితో కూడా విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని దాంట్లో ఏ విధంగా వాళ్ళు పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది, అదే సమయంలో ఇక్కడ పార్టీ కార్యకలాపాలన్నింటినీ కూడా కార్యాలయంలో ఏ విధంగా నడపాల్సినటువంటిది ఉంది, ఇవన్నిటిని కూడా స్కెచ్ తయారు చేస్తున్నారు అన్నటువంటిది ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.